తరగతి సమ్మేటివ్ 1 ఎగ్జామ్ రాయబోయేటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు మరియు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా జీవశాస్త్రం సిబిఎస్ఈలో ఈ ఏడాది మొదటిసారిగా మనం విద్యార్థులకి తర్ఫీదు ఇస్తున్నాం. వారు కూడా పరీక్షని రాయబోతున్నారు. సో ఈ సందర్భంగా ఈ పరీక్ష ఎలా ఉంటుంది, తర్వాత ఏమైనా అప్పటికిప్పుడు మార్కులు ఏమైనా వచ్చాయా అనే అంశాలని మనం చర్చిద్దాం. మీకు అందరికీ తెలిసినట్టుగానే గత ఏడాది పేపరు ఏదైతే మోడల్ ఉందో అదే మోడల్లో ఈసారి కూడా ఎగ్జామ్ జరుగుతుంది. కాకపోతే సమయం 2 గంటలైంది. 50 మార్కులకి పరీక్ష ఉంటుంది. తర్వాత ఫిజికల్ సైన్స్ ఒక్కరోజు, బయోసైన్స్ ఒక్కరోజు విడివిడిగా జరుగుతుంది. పోయినసారిలాగా ఒకేసారి జరగడం అనేది ఉండదు. నెక్స్ట్, ఇందులో 50 మార్కులు క్వశ్చన్ పేపరు. సెక్షన్ 1లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 క్వశ్చన్స్ కూడా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మనకి రాయబడి ఉంటుంది. సో అందులో కంపల్సరీగా ఒకటి 1 మార్క్కి ఒక డయాగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా ఒక టేబుల్ ఉంటుంది. ఒక క్వశ్చన్ అడిగేటువంటి అంటే ప్రశ్నలు రాయమనేటువంటి AS2కి సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి ఉంటుంది. సో ఇది సెక్షన్ 1. సో మీరు ఒక పదం కానీ, ఒక ఫ్రేజ్ కానీ, లేదా ఒక చిన్న వాక్యం కానీ దీనికి సమాధానం రాయవలసి వస్తుంది. అంతేగాని మీరు దీనికి చాలా పాయింట్స్ రాయాల్సినటువంటి అవసరము ఉండదు. నెక్స్ట్, సెక్షన్ 2 తీసుకుంటే ఇందులో 4 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి కూడా 2 మార్కులు ఉంటుంది. సో 2 పాయింట్స్ లేదా 3 పాయింట్స్ రాస్తే మీరు సరిపోతుంది. సో ఇందులో కూడా ఒక టేబుల్ ఉంటుంది. అదేవిధంగా AS2కి సంబంధించిన ప్రశ్న అడగడం కానీ, లేదా ఇఫ్ క్వశ్చన్స్ అంటే ఇఫ్ వాట్ హ్యాపెన్స్ అనే క్వశ్చన్స్ ఉపయోగించి 2 ప్రశ్నలు ఇందులో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, సెక్షన్ 3కి వస్తే సెక్షన్ 3 అనేది 4 మార్కుల ప్రశ్నలు. సో ఇది కొద్దిగా మనం బిగ్ టాస్క్ ఇది. ఎందుకంటే మనము 5 క్వశ్చన్స్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో ఈ 5 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్కి మాత్రమే అంటే ఒక ప్రశ్నకి మాత్రమే మనకి చాయిస్ అనేది ఎయిదర్ ఆర్ అనేది ఉంటుంది. కాబట్టి సో వీటి కోసం మనం కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాల్సినట్టు ఉంటుంది. సో 20 మార్కులు దీనికి కేటాయించారు. సో ఇందులో కంపల్సరీగా ఒక డిఫరెన్సెస్ ఉంటుంది, ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఈ డయాగ్రమెటిక్ క్వశ్చన్కి మాత్రమే చాయిస్ అనేది ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్టివ్ మేనర్లో రాసేటువంటి ప్రశ్నలు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం, లేదా ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ నుంచి క్వశ్చన్స్ రాయడము, లేదా టేబుల్ ఏర్పాటు చేయమని చెప్పడము లాంటి ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా 15th క్వశ్చన్ 2 మార్కులకి 2 మార్కులకి డివైడ్ అయి ఉంటుంది. సో ఇది ఈ సెక్షను. సో ఈ సెక్షన్లో మనకి స్కోరింగ్ చేసేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం వివరణాత్మకమైనటువంటి సమాధానాలని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 6 పాయింట్స్ మీరు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, సెక్షన్ 4 తీసుకుంటే 8 మార్కుల ప్రశ్న. అంటే చాలా అతి దీర్ఘ వ్యాసం రాసేటువంటి ప్రశ్నలాగా ఉంటాయి. అయినా కానీ మీరు 10 పాయింట్స్ 8 to 10 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. కాకపోతే ఆ వ్యాలిడ్ పాయింట్స్గా ఉండాలి. ఆన్సర్ ఖచ్చితంగా ఉన్నటువంటివి ఉండాలి. సో ఇందులో కూడా మనకి ప్రయోగం ఒకటి ఎయిదర్ ఆర్ కింద అంటే 2 ప్రయోగాలు వచ్చి ఒకటి రాయమని చెప్తారు. చాలా సులభంగా మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నది ఇది. ఎందుకంటే ఉన్న ప్రయోగాలు 4-5 ఇంపార్టెంట్ ఉన్నాయి. వాటిని చూసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇది మోడల్ పేపర్. సో ఎలాగ మనము స్కోరింగ్ చేయాలి అనే దాన్ని ఒక 1 minute మీకు చెప్తాను. సో మొదట మనము సిలబస్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ఇన్ని రోజులు మీరు క్లాసులు విన్నారు, చదివారు. ఇప్పుడు చేయాల్సింది ఏమంటే ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ అంటే ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మనం పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయడం. సో మనకి ఇంతవరకు ఏమి చదవకపోయినా, ఏమి చేయకపోయినా ఇప్పుడున్నటువంటి రోజులను యూస్ చేసుకొని పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయడం. రెండవది, 50కి 50 మార్క్స్ తెచ్చుకునేటట్టుగా ప్రయత్నం చేయడం. సో ఈ 2 అంశాల పైన మనము పోటీ పడాల్సి వస్తుంది. సో 50కి 50 తెచ్చుకోవాలి అన్నప్పుడు తప్పకుండా మీరు అన్ని రకాల మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకొని చెక్ చేయాలి. సో గైడ్స్లో ఎలా ఉంది, టెక్స్ట్ బుక్లో ఎలా ఉంది, క్వశ్చన్ బ్యాంక్స్లో ఒకదానికి ఆన్సర్ ఎలా రాశారు,
అలాగే టీచర్ చెప్పిన నోట్స్లో ఎలా ఉంది, ఇట్లా వేరియస్గా మనము చెక్ చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని కూడా మీరు యూస్ చేసుకొని ఆన్సర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అంటే చాట్‌జీపీటీ ఇలాంటి వాటిని కూడా యూస్ చేసి మీరు ఆన్సర్స్ అడగవచ్చు. వీటన్నిటిని చూసిన తర్వాత మీరు ఓన్ ఆన్సర్స్ అనే దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మిత్రులారా, ఈ వీడియోలో నేను ఏం చేశానంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మేరకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాశాను, పొందుపరిచాను. సో ఇందులో కూడా ఆన్సర్స్ చాలా సింపుల్ ఆన్సర్స్ ఇచ్చాను. ఎవరైనట్టు కూడా చదువుకునేటట్టుగా ఆన్సర్స్ని ఇవ్వడం జరిగింది. సో నా ఎక్స్పీరియన్స్లో ఇవి ఇంపార్టెంట్గా నేను భావిస్తున్నాను. సో దీనికి మించి రావచ్చు, కానీ వీటిలో నుంచి తప్పకుండా ఆన్సర్స్ అనేటివి వస్తాయి. అలాగే 1 మార్క్వి నేను 10 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 మార్క్స్వి 2 పాయింట్స్ ఆన్సర్ ఇస్తూ ఇలాగ మీకు ఒక 14 to 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో సులభంగా మీరు వీటిని చదువుకుంటే, అంటే ఒకసారి చూసుకుంటే కూడా మీరు ఆన్సర్స్ చేయవచ్చు. సో సింపుల్ వాక్యాలు, సెంటెన్సెస్లు ఇచ్చాను కాబట్టి ఎవరైనా కూడా దీన్ని నేర్చుకొని ఒకసారి రాసి చూసుకుంటే సులభంగా మీకు ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా 4 మార్క్స్కి ఒక 20 దాకా క్వశ్చన్స్ ఇచ్చాను. ఎందుకంటే మనకి దాదాపు 36 మార్క్స్కి ఇవే ఉన్నాయి కాబట్టి. సో వీటినన్నిటిని మనము అంటే కంపల్సరీ నేర్చుకోవాల్సినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. సో జస్ట్ అలా చూసుకొని కూడా రాసేటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మీ టీచర్స్ని అడిగి మీరు అది తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నెఫ్రాన్ స్ట్రక్చరు, దానికి ఫంక్షన్ అడిగినాము. సో దాన్ని కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా రెస్పిరేషన్కి ఫోటోసిన్స్కి డిఫరెన్స్, అది పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ కాకపోయినా కింద ఉన్నది ఆక్సినేటెడ్ స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూరాను. సో ఇలాంటి ప్రశ్నలు తప్పకుండా వచ్చేటువంటి ప్రశ్నలు. ఇక్కడ చూడండి, కింద ప్లాంట్ హార్మోన్స్, దేర్ ఫంక్షన్స్ ఉంది. సో అది తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. తర్వాత వచ్చి మూమెంట్స్, ట్రాపిక్ మూమెంట్, పోటోట్రోపిజం, అవన్నీ కూడా తప్పకుండా మనకి వస్తాయి. అలాగే ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ పొందుపరిచాను. ఇవి కూడా లైన్ డయాగ్రామ్స్ ఇచ్చాను, మీరు సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది. సో దయచేసి మిత్రులను, మీరు పిల్లలు ఈ పేజెస్ ఏవైతే ఉన్నాయో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ద్వారా ఇస్తాను. అలాగే వాట్సాప్లో కూడా మీకు షేర్ చేస్తాను. మీ టీచర్స్ని అడిగి వీలైతే దీన్ని ప్రింట్ తీసి పెట్టుకోండి. ఇలాగ డిఫరెన్సెస్ చూడండి, అసెక్సువల్ రిప్రొడక్షన్, సెక్సువల్ రిప్రొడక్షన్. తర్వాత అదేవిధంగా వెజిటేటివ్ అంటే అసెక్సువల్ రిప్రొడక్షన్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చాను. సో అన్నీ కూడా ఇందులో కవర్ అయ్యాయి. సో మీరు వీటిని నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్కి కూడా, అంటే మనకు ఫైనల్ ఎగ్జామ్కి కూడా వీటిని మీరు వాడుకోవచ్చు. అవసరంలో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ మెటీరియల్ లేదా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. సో ఈ వీడియోకి దాదాపు 200 పైన లైక్స్ ఇచ్చాను. తప్పకుండా మీరు చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇస్తారని, అలాగే మీ కామెంట్స్ ఇది యూజ్ అయిందే లేదనేది కామెంట్ల రూపంలో కూడా ఇస్తారని. సో దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా కొన్ని వీడియోస్ చేయడానికి, మరింత మందికి చేరడానికి ఉపయోగపడుతుంది. సో తప్పకుండా అందరూ చేస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.